ఇది ఒక కొత్త అటెంప్ట్ అండి. 2-in-1 మూవీ రివ్యూగా చేస్తున్నాము. టైం వేస్ట్ చేయకుండా 2 సినిమాల గురించి కంపేర్ చేస్తూ ఒక రివ్యూ చేస్తున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత చేయండి. సరే, ఇకపోతే డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. ఒక చిన్న నోట్ చెప్పాలండి. సినిమా చూసి వచ్చిన వెంటనే మనం ఒక వైబ్లో ఉంటాం. అంటే వైబ్ అనేది పాజిటివ్ అయి ఉండొచ్చు, లేకపోతే నెగిటివ్ అయి ఉండొచ్చు. అదే వైబ్లో తొందరపడి కాంపిటేటివ్ వరల్డ్ కదా, మనం తొందరగా వీడియో పెట్టేయాలి, వ్యూస్ వస్తాయని చెప్పి చేయడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే, నేనే పెద్ద పద్ధతినేం కాదు, నేను కూడా అట్లాంటి వీడియోస్ చేయడం వల్ల అనుభవం చెప్తున్నా. అలా చేయడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు పాజిటివ్గా చెప్పుకుంటాం. ఆ వీడియో అంతా అయిపోయిన తర్వాత అప్లోడ్ కూడా చేసేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాతనో లేకపోతే నెక్స్ట్ డేనో అదే రోజు ఈవినింగ్ మైండ్ మారుతుంది. అరే, అంత గొప్పగా ఏం లేదు కదా సినిమా, మనమేంటి ఆ వైబ్లో వచ్చి థియేటర్కల్ వైబ్లో వచ్చి చాలా గొప్పగా ఉందని చెప్పేసామని చెప్పి కొన్నిసార్లు బాగాలేదని చెప్పుకుంటాం. కొంచెం నిదానిస్తే ఆ రోజు ఈవినింగే మనకు అవుతుంది, అరే బాగుంది కదా, దీన్ని ఇలా కదా చెప్పాలనుకున్నాడు, మనకే ఎక్కలేదు, నెగిటివ్ వైబ్లో ఉన్నామని చెప్పి అనిపిస్తుంది. సో దట్ కొంచెం సెటిల్ అయిన తర్వాత చేద్దామనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇక మీద నేను ఇదే ఫాలో అవుతాను. ఈ 2-in-1లో ఫస్ట్ రివ్యూకి వచ్చేద్దాం. హిట్ ఆప్కే బార్ అర్జున్ సర్కార్. నాకైతే ఒక్క మాట చెప్పాలనిపించింది. ఆప్కే బార్ అర్జున్ సర్కార్ నిజమో కాదో తెలియదు కానీ ఔరేక్ బార్ నాని సర్కార్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఔరేక్ బార్ నాని సర్కార్ అంటే సినిమా సూపర్గా ఉందా అంటే లేదండి, ఇదే పెద్ద ప్రాబ్లము. నాని సర్కారే ఈ సినిమా, అవుట్ అండ్ అవుట్ నాని గారి సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండ్ కార్డ్ పడేంత వరకు నాని 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 ఓన్లీ నాని. అరే, నాని సినిమాలో నాని తప్ప ఇంకెవరు కనిపిస్తాడు రా? అదే కదా సినిమా బాగున్నట్టే కదా, నాని కదా కనపడాలి, అదేంటారు తేడాగా అని చెప్పి అనుకోవద్దు. ఇది ఫ్యాన్స్కి అయితే ఓకే, నాని గారి డైహార్డ్ ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా సూపర్గా నచ్చుతుంది, దాంట్లో డౌట్ లేదు. బట్ జనరల్ ఆడియన్స్ నాని మాత్రం బాగుంటే సరిపోదు కదా, కథ బాగుండాలి, కథనం బాగుండాలి, సపోర్టింగ్ క్యారెక్టర్స్ యొక్క రోల్ బాగుండాలి, వాళ్ళు బాగా నటించుండాలి, టెక్నికల్గా సినిమా బాగుండాలి. ఇదంతా బాగుంటేనే, ఐ మీన్ యాజ్ అ హోల్ ప్యాకేజ్గా సినిమా బాగుంటేనే జనరల్ ఆడియన్స్కి, నాబోటి వాళ్ళకి నచ్చుతుంది. అఫ్ కోర్స్ నాకు నాని కూడా చాలా ఇష్టమే. ఫ్యాన్ పర్స్పెక్టివ్ కాకుండా సినిమా ఫ్యాన్గా చెప్తున్నా. నేను ఆల్రెడీ ఈ సినిమా గురించి ప్రివ్యూ చెప్పినప్పుడే చెప్పిన విషయం ఏంటంటే, ఈ సినిమాకి బలం అండ్ మైనస్ రెండూ కూడా ఒకటే. ఎందుకంటే ఇది ఈ జానర్ అట్లాంటిది అనమాట. థ్రిల్లర్, సీరియల్ కిల్లర్, సైకో కిల్లర్, సైకోపాతి, ఈ జానర్ అనేది ఇప్పట్లో ఓటీటీలో చాలా సినిమాలు చూసిన తర్వాత, హాలీవుడ్ రేంజ్ సినిమాలు చూసిన తర్వాత, ఎక్కువ సినిమాలు అంటే ఓటీటీకి మెటీరియల్ ఇది చూసిన తర్వాత జనరల్గా ఆడియన్స్కి కూడా ఏంటంటే ఈ జానర్ల సినిమా సీటెడ్జ్ నైల్ బైటింగ్ థ్రిల్లర్స్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి చాలా మందిని థియేటర్స్కి రప్పించగలిగే ఒక కాన్సెప్ట్ ఇది. ఈ రోజు బుకింగ్స్ చూస్తే కూడా మీకు అర్థమైపోయింది, థియేటర్స్కి వెళ్ళి ఉంటే కూడా మీకు అర్థమైపోయింది ఎంత దూరం మ్యాగ్నెట్ లాగా లాగింది ఈ కాన్సెప్ట్ అని చెప్పి. నెగటివ్ కూడా అదేం చెప్పాను కదా. సో ఓటీటీలో రకరకాల సినిమాలు రావడం వల్ల జనాల మైండ్ సెట్ తెగ ఊహించేసుకుంటాడు. అరే, ఈ సీరియల్కి వెళ్ళి ఎలా ఉంటాడు, ఎలా కొత్తగా చంపుతాడు, అరే వాడిని హీరో ఏ విధంగా మట్టు పెట్టిస్తాడని చెప్పి చాలా రకరకాలైన మైండ్ సెట్తో ఆడియన్స్ కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు అనమాట. అంతెందుకు, వీళ్ళే హిట్ ఫ్రాంచైజీలోనే ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఒక స్టాండర్డ్ని సెట్ చేశారు. సో అలాంటిది ఇక్కడ ప్లాట్ఫామ్ చాలా పెద్దదే. నాని గారు వచ్చారు కాబట్టి బడ్జెట్ని పెంచారు, ఒక ప్లాట్ఫామ్ని కూడా పెద్దగానే పెంచుకున్నారు. మామూలుగా సైకోపాత్ కిల్లర్ కానీ సీరియల్ కిల్లర్ కానీ ఒకడే ఉంటాడు. ఈ సినిమాలో మాత్రం ఒక పెద్ద గ్యాంగే ఉందన్నమాట, చెడ్డి గ్యాంగ్ లాగా. ఇంకెందుకు లేండి, బ్లడ్ షెడ్కి ఒక పెద్ద అవకాశం లభించింది. అదేదో లాస్ట్ 20-30 మినిట్స్ అయితే నాకు జాంబీ సినిమా చూస్తున్నట్లే ఉంది. అసలు హీరో క్యారెక్టర్కి ఒక అవకాశం కూడా, డైరెక్టర్ ఏంటంటే కత్తిచ్చేసి అందరు సైకోలమ్మ జస్టిఫై అయిపోతుంది ఆడుకో అని చెప్పి వైలెన్స్ని ఒక రేంజ్లో చేశారు. బట్ పెద్ద ప్రాబ్లం అదే, ఇక్కడ ఎమోషనల్గా వైలెన్స్ మీకు కనెక్ట్ అవ్వకపోతే, చేసే ఫైట్స్ కానీ కనెక్ట్ అవ్వకపోతే మీకు సినిమాలో వైలెన్స్ అనేది వైలెన్స్గానే కనిపిస్తుంది. నేను చాలా ఇంటర్వ్యూలు చూసినప్పుడు నాని గారు ఏమంటారంటే ఈ వైలెన్స్ కనెక్ట్ అయిపోద్ది, జస్టిఫై అయిపోతుంది అంటారు. బట్ పెద్ద ప్రాబ్లం సినిమాలో నాకు పర్సనల్గా ఆ వైలెన్స్ అనేది ఎక్కడా కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఎమోషనల్ కనెక్ట్ ఎక్కడా కూడా లేదు. ఆయన నటనలో ఎమోషనల్, బట్ కథనంలో ఎమోషన్స్ని తీసుకొచ్చారంటే అక్కడే ఫెయిల్ అయ్యారనమాట. అసలు ఇట్లాంటి సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్. మిక్కీ జే మేయర్ గారికి నేను పెద్ద ఫ్యాన్ యాక్చువల్గా చెప్పాలంటే. అసలు ఆయనకి ఈ సినిమా ఇవ్వడం అనేది పెద్ద ఛాలెంజ్. ఆయన కొంతవరకు బాగానే చేశారు కానీ నాట్ ద బెస్ట్. అసలు రెట్రో సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతో కొంత దీంట్లో వాడుంటే కూడా ఇంకా హైలైట్ అయ్యేదేమో సినిమా అని చెప్పి నాకు అనిపించింది. అండ్ మిక్కీ జే మేయర్ గారి ఫ్లేవర్ ఒక్క పాటలో మాత్రం, ట్రైన్లో జరిగే ఒక పాటలో ఒక పర్టిక్యులర్ చరణంలో అలా తొంగి చూసి వెళ్ళిపోతుంది. టెక్నికల్గా సినిమాటోగ్రఫీ ఎస్ ప్యూర్ క్లియర్గా ఉంది, ఎటువంటి ఫ్లాస్ లేవు. ఆ 30 మినిట్స్ ఎపిసోడ్ డార్క్ ఎపిసోడ్స్ని కూడా, డార్క్ సీన్స్ని కూడా లైటింగ్ పెట్టడం కానీ ఇవంతా కూడా స్టోన్ని సెట్ చేయడం, సినిమాటోగ్రఫీ ఇస్ చాలా చాలా వెల్ అండ్ గుడ్ జాబ్. ఇదంతా వదిలేస్తే అసలు లాజికల్గా ఎక్కడా కూడా మీకు వర్కౌట్ కాదు సినిమా. అసలు సైకోపాత్ గ్యాంగ్ ఏదైతే ఉందో, అసలు సైకోల్ అంటే వాళ్ళ మైండ్ తీసి పక్కన పెట్టేస్తారు, సైకోలకు మైండ్ ఉండదు అని చెప్పి డైరెక్టర్ గారు ఫిక్స్ అయ్యారో ఏమో అర్థం కావట్లేదు. కానీ అసలు కంప్లీట్ మైండ్లెస్. వాళ్ళని చూస్తే మీకు సైకోపాత్ కిల్లర్స్ లాగా కనిపించదు, ఏదో మైండ్ దుబ్బేసి ఏం చేయాలో తెలియక పిచ్చపిచ్చగా తిరుగుతుంటారు కదా, ఆ బ్యాచ్ లాగా కనిపించారు. అందుకే చెప్పాను జాంబీతో పోల్చాను. జాంబీకి కంప్లీట్లీ మైండ్ డెడ్ అనమాట. సో ఆ విధంగానే ఉన్నాయి క్యారెక్టర్స్ ఇక్కడ. అసలు హిట్ అనేది ఏంటి, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కదా, అసలు ఇందులో ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు. కొంతమంది వచ్చేస్తారండి, నువ్వు తీరా సినిమా తీయాలి, దానికి నేను రివ్యూ ఇవ్వాలని చెప్పేసి. ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కావట్లేదు. మనం రివ్యూ చేయడానికి మనం బెస్ట్ ఆడియన్ అయితే సరిపోతుంది, టెక్నికల్గా మనం స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే, యాక్షన్ లవరా, భయంకరమైన వైలెన్స్, స్టోరీ కొంచెం అటు ఇటు, స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు ఉండా కూడా పర్లేదు. నాని గారి కోసం ఒకసారి చూస్తానంటే ఖచ్చితంగా చూడండి, నాని గారి కోసం మాత్రమే చూడండి. ఇకపోతే రెండో సినిమా రెట్రో. ఇది సూర్య గారికి వెల్కమ్ బ్యాక్ సినిమా, నా కమ్ బ్యాక్ సినిమా అంటే
ఐ డోంట్ థింక్ సో. బట్ స్టిల్ ఆయన గత సినిమాలను పోల్చుకుంటే ఈ సినిమా ఫార్ బెటర్ అని చెప్తాను. స్టోరీ చాలా చాలా పాతది. ఇట్లాంటి సినిమాలు చాలా వస్తున్నాయి, గ్యాంగ్స్టర్ సినిమాలు. ఒక లవ్ స్టోరీ, ఇది ఒక లవ్ స్టోరీనా గ్యాంగ్స్టర్ సినిమానా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ గ్యాంగ్స్టర్కి ఒక లవ్ స్టోరీ అని చెప్పి అనుకోవచ్చు. హీరో హీరోయిన్ లవ్, హీరోయిన్ చాలా సున్నితమైన మనసు. సో అమ్మాయి చెప్తుంది హీరోకి అన్ని వదిలిపెట్టే, నా ప్రేమ కావాలంటే అన్ని వదిలిపెట్టేసరా అని చెప్పి, సరే అని చెప్పి అన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాడు, వైలెన్స్ని కంప్లీట్ వదిలిపెట్టాలనుకుంటున్నాడు. బట్ ఇది సినిమా కదా, సినిమా హీరో వైలెన్స్ వదిలిపెట్టేస్తే వైలెన్స్ హీరోని వదిలిపెట్టదు కదా. మరి అదే జరిగింది ఇక్కడ కూడా. నువ్వు నన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టినా అని చెప్పి తరుము 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 అని చెప్పి తరుముతోనే ఉంది వైలెన్స్ సూర్య క్యారెక్టర్ చుట్టూ. అండ్ మూవీ ఈస్ టెక్నికల్లీ వెరీ 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 బ్రిలియంట్. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది టెక్నికల్ ఆస్పెక్ట్స్. సినిమాటోగ్రఫీ అసలు రెట్రో టోన్ని ఎంత బాగా సెట్ చేశారు. క్యారెక్టర్ ఎలివేషన్ షాట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సూర్య గారికి డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ గెటప్స్కి స్లో మోషన్ షాట్స్ కానివ్వండి, ఎలివేషన్ షాట్స్ కానివ్వండి, ఇప్పుడు అదే కదా కోరుకుంటున్నారు. అట్లాంటి షాట్స్ మొత్తం సినిమాటోగ్రఫీలో అద్భుతంగా అని చెప్పాలి. అండ్ మ్యూజిక్ అనేది సినిమాకి చాలా పెద్ద బలం. అండ్ అక్కడక్కడ మీకు కల్కి ఫ్లేవర్, అనిమల్ ఫ్లేవర్ ఇవన్నీ వినిపిస్తుంది. కల్కి అయితే మీకు సనా గారే, సో సంతోష్ నారాయణ గారే ఇచ్చారు. సో ఆ ఫ్లేవర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో తక్కువ వదిలేశారు. చాలా సీన్స్ని హైలైట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ స్కోరే చెప్పాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే సెకండ్ హాఫ్ అనేది సినిమాలో ఒక స్లో పేస్లో వెళ్ళిపోతూ ఉంటే అట్లాంటి పేస్లో కూడా సినిమాని నిలబెట్టింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ సినిమాలో నాకు వర్కౌట్ అయిందా అని చెప్తే 2-3 పాటలు తప్ప మిగతా పాటలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ వినడానికి మొత్తం కత్తిలాగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచిన కనిమా సాంగ్, ఈ సాంగ్ పిక్చరైజేషన్ నిజంగా నేను కూడా అనుకోలేదు. ఇది ఒక మ్యారేజ్ సాంగ్ అనుకున్నాను, కానీ సింగిల్ షాట్ అండి అది. అంటే సాంగ్ వరకే కదా, అది ఒక పెద్ద సీక్వెన్స్. అది ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ వెళ్తుంది ఆ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ని సింగిల్ షాట్లో ఏ విధంగా చేశారో అర్థం కావట్లేదు. డైరెక్షన్, ప్లానింగ్ వేరే లెవెల్. అండ్ నటీనటుల యొక్క పర్ఫార్మెన్స్, ప్రతి క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్స్ కానివ్వండి, మన హీరోయిన్ పూజా హెగ్డే గారు కానివ్వండి, ఒక మంచి పర్ఫామ్ చేసే అవకాశం ఇవిడికి ఆల్రెడీ రాధేశ్యామ్లో వచ్చింది. బట్ అది ఎక్కడో స్క్రీన్ ప్లేలో దెబ్బతినింది. ఇందులో కూడా అసలు సినిమా స్టార్టింగ్లో చూస్తే సినిమా అంతా కూడా ప్లాట్ అంతా కూడా హెగ్డే చుట్టే తిరుగుతుందని చెప్పి మనం అనుకుంటాం, కానీ అది పప్పులో కాలేసినట్టే. తర్వాత ఎక్కడెక్కడో డైవర్ట్ అయిపోతుంది. మరి సెకండ్ హాఫ్లో చెప్పాలంటే కార్తిక్ సుబ్బరాజు గారు రెగ్యులర్ సినిమాలు మీరు ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది. ఆయన సెకండ్ హాఫ్లో చాలా ప్లాట్స్ అని చెప్పి, సబ్ ప్లాట్స్ అని చెప్పి, సబ్ ప్లాట్స్ అని చెప్పి చాలా బ్రాంచెస్ని తీసుకొస్తారు. కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది, కొన్నిసార్లు అంటే ఆడియన్స్ని ఆ ఎమోషన్స్ని కనెక్ట్ అవ్వకుండా దాన్ని డైల్యూట్ చేస్తుంది. ఇక్కడ కూడా కొంత డైల్యూట్ అయిందన్న విషయం వాస్తవమే. యాజ్ యూజువల్ కార్తిక్ సుబ్బరాజ్ గారి స్క్రీన్ ప్లే లాగే స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో అంతా చాలా జెట్ స్పీడ్లో పోతూ తర్వాత కొంచెం ఎటుపోతుందో అర్థం కాకుండా కొంచెం స్లో పేస్ చాలా ఉంది. బట్ మీరు కనుక మూవీ లవర్, డిఫరెంట్ జానర్స్ని, డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ని మీరు నచ్చేవాళ్ళు, లేకపోతే కార్తిక్ సుబ్బరాజ్ గారి యొక్క ప్రెజెంటేషన్ స్టైల్ మీకు నచ్చుతుంటే 100% సినిమా మీకు దిగిపోతుంది. కొన్ని షార్ట్స్ అయితే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మణిరత్నం గారని చెప్పాలి. ఆయన పెట్టే కెమెరా యాంగిల్స్ కానివ్వండి, హీరో హీరోయిన్ యొక్క డిస్కషన్, మెట్ల పైన కూర్చొని మాట్లాడేది, ఇదంతా కూడాను మనకు మణిరత్నం గారి స్టైల్ని కొంచెం ఇన్స్పైర్ అయ్యి తీశారేమని చెప్పి అనిపిస్తుంది. సినిమా కథనం ఇంత బాగా రాసుకున్నారు కదా, సెకండ్ హాఫ్లో ఇన్ని బ్రాంచెస్ ఎందుకు, ఇన్ని సబ్ ప్లాట్స్ ఎందుకు అని చెప్పి అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం యాంటోగనిస్ట్, విలన్ క్యారెక్టర్స్ 2-3 క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ఏది కూడా అంత పవర్ఫుల్గా లేదు. రాజమౌళి గారి కాన్సెప్టేనండి, కమర్షియల్ సినిమా గారి కమర్షియల్ డైరెక్టర్స్ యొక్క కాన్సెప్ట్ వర్కౌట్ అయితే ఇట్లాంటి సినిమాలకి ఎంత బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది. బ్లాస్ట్గా ఉంటుంది. అసలు విలన్ ఎలివేషన్ ఎంత బాగుంటే హీరో అంత గొప్పగా ఎలివేట్ అవుతాడనే చిన్న కాన్సెప్ట్ని ఎందుకు మిస్ అయిపోతున్నారో అర్థం కావట్లేదు. అందుకనే ఏమో ఇట్లాంటి డైరెక్టర్స్ అంతా అట్లా ఆర్ట్ ఫామ్ కాకుండా, అట్లా కమర్షియల్ కాకుండా నడి మధ్యలో ఎక్కడో ఆగిపోతున్నారని చెప్పాలి. సరే, ఇకపోతే ఫైనల్ థింగ్, వర్డిక్ట్, కంపారిజన్కి వచ్చేద్దాం. నాకైతే పర్సనల్గా హిట్ సినిమా నచ్చింది, బట్ ఓన్లీ ఫర్ A1 డోయ్ నాని గారు. సెకండ్ రెట్రో సినిమాకి వచ్చేస్తే రెట్రో నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. కొన్ని మైనస్, అదే సెకండ్ హాఫ్ అదంతా పక్కన పెట్టేస్తే టెక్నికలీ బ్రిలియంట్ సినిమా. సూర్య గారి యొక్క బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండ్ ఇతర క్యారెక్టర్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. వాళ్ళ యొక్క ప్లాట్స్ బాగున్నాయి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో ఓవరాల్గా కంపేర్ చేసినట్లయితే ఒక్క స్టెప్ నాకు రెట్రోనే ఎక్కువ నచ్చిందని చెప్పాలి. కంప్లీట్లీ మై పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. మన యొక్క ఈ 2-in-1 ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ ఈ విధంగా మనం చేయడానికి, ముందు చేయడానికి, మీ టైంని సేవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ విల్ క్యాచ్ యు అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. టిల్ దెన్, దిస్ Ganesh signing off from this particular video. Stay safe, stay healthy.